అనే టోటలీ డిఫరెంట్ ఇష్యూ. రాష్ట్రం అంతా కూడా ఇవాళ అట్టుడికిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆర్టిజన్లు దాదాపు 100కు 100% వాళ్ళు సమ్మెలో ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని అడుగుతుంటే కొత్తగూడెం పాల్వంచలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టిజన్లంతా కూడా కొత్తగూడెం పోయి ముట్టడి చేస్తూ ఉన్నారు. మన జాగృతి కొత్తగూడెం జిల్లా వాళ్ళకు కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. ఖచ్చితంగా ఉద్యమంలో మనం మద్దతు ఇవ్వాలని చెప్పి మేము విద్యుత్ శాఖ వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్ అనేటటువంటిది వారి హక్కు. ఆ హక్కును మీరు కాదనడానికి లేదు. అందులో నా పాత్రతోని ఆనాటి ప్రభుత్వంలో కూడా ఆర్టిజన్లకు జీతం పెంచేలాగా కృషి చేసి ఇవాళ ప్రతి ఆర్టిజన్కి 40,000 వస్తున్నాయంటే తెలంగాణ జాగృతి పాత్ర దాంట్లో ఉన్నది. కానీ సంపూర్ణంగా వారికి రెగ్యులరైజ్ అవ్వాలి. రెగ్యులరైజ్ అయ్యి పర్మనెంట్ ఉద్యోగులుగా వారికి ఆర్డర్ రావాలంటే ఇవాళ ఆర్టిజన్స్ చేస్తున్నటువంటి ఉద్యమానికి కూడా మనందరం మద్దతు ఇవ్వాలి. కొత్తగూడెంలో మీరు చేసేటటువంటి ముట్టడికి తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు అక్కడ ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఇక్కడ కూడా మేము మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. మరి ఇంకొక మాట అనుకోవాలి, ఏప్రిల్ 11 ఇవాళ పూలే గారి జయంతి కల్లా మన జాగృతి పోరాటాలతోని ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఏర్పాటు అవుతుందని చెప్పి మనం భావించినాం. కానీ ఈ అలసత్వం ప్రదర్శిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆ విగ్రహాన్ని పూర్తి చేయకపోవడం అన్నది బాధాకరం. మనం అసలు అడిగింది అసెంబ్లీలో పెట్టకుండా ట్యాంక్ బండ్లో పెడితే సరే పాక్షిక విజయం అని చెప్పి మనం అనుకున్నాం. కానీ అది కూడా అసంపూర్ణంగా ఉంచి ఈ ప్రభుత్వం మరి అలసత్వంతో పనిచేస్తుంది అనడానికి ఇవాళకి కూడా పూలే గారి విగ్రహం పూర్తి కాకపోవడమే నిదర్శనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఈ తొందరగా పూలే గారి విగ్రహాన్ని ఫినిష్ చేయాలి. అట్లీస్ట్ అంబేద్కర్ జయంతిలో పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మహారాష్ట్రలో పుట్టినటువంటి ఆ మహనీయుడు చేసినటువంటి త్యాగాలను, పడ్డటువంటి కష్టాన్ని గుర్తుంచుకోవాలి. ఏ విప్లవం తీసుకురావాలన్నా దానికి త్యాగం అనేటటువంటిదే పునాదిగా ఉంటుందన్న విషయాన్ని మనందరం కూడా గమనించుకొని మరి మార్పు సమాజంలో తేవాలంటే ముందు మన వైపు నుండే మొదలు కావాలనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం పోయే తొవ్వ ముళ్ళబాటలాగా ఉంటుంది. ఎవరు వెంటనే సహజంగా ఒప్పుకోరు. ఆనాడు పూలే గారికి కూడా అదే జరిగింది. అనేక రకాలైనటువంటి అవమానాలు ఎదురైనప్పటికీ కూడా తను నమ్ముకున్నటువంటి తొవ్వను విడవకుండా ముందుకెళ్ళినారు. కాబట్టే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మహానుభావుని మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం. సో పూలే గారి ఆశయాల సాధన అంటే నివాళులర్పించి మర్చిపోవడం కాదు. మన జాగృతి నుండి మనం ఏదైతే బలంగా తీసుకున్న సామాజిక న్యాయ నినాదం ఉన్నదో దాన్ని సాధించడం కోసం అహర్నిశలు మనందరం పనిచేయడమే వారికి మనం ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మరి జాగృతి సైనికులుగా తెలంగాణ సమాజంలో మార్పు దేవాలని కంకణబద్దులై కదులుతున్న మనందరం కూడా వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కోసం మళ్ళీ 16, 17, 18వ తారీఖు నాడు సభ పెట్టింది. ఈ మహిళా బిల్లు ఇవాళ దేశంలో వచ్చింది అంటే కేవలం తెలంగాణ జాగృతి చేసినటువంటి ఉద్యమమే అనేటటువంటిది చాలా సగర్వంగా మనందరం చెప్పుకోవాలి. మరి అదే మహిళా బిల్లులో మనం సాధించినటువంటి మహిళా బిల్లులో బీసీ ఉపకోట లేకపోవడం అన్నది పాలకులకు భయం లేకపోవడం అని అర్థం. మళ్ళీ జాగృతి చేపట్టేటటువంటి ఒక నినాదంతో కేంద్ర ప్రభుత్వానికి పూలేనే మళ్ళా పుట్టిండా ఈ ఉద్యమం చేయడానికి అనేటటువంటి వెన్నులో వణుకు పుట్టించి బీసీలలో మహిళా కోట సాధించేంత వరకు కూడా జాగృతి సైనికులు ఎవరం కూడా మరి విశ్రమించడానికి లేదు అని ఈ సందర్భంగా బలంగా మనందరం కూడా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. 16th, 17th, 18th లోపల ప్రయత్నం చేస్తున్న నేను కూడా ఢిల్లీకి వెళ్ళి వాళ్ళని కలిసి బీసీ ఉపకోట ఉండాలి మహిళలలో అని చెప్పడానికి, ఆ తర్వాత కూడా వాళ్ళు మన మాట వినకపోతే ఇవాళ బలం ఉంది కాబట్టి బిల్లు పాస్ చేసుకుంటే వదిలిపెట్టేదే లేదు. బీసీ మహిళలకు ఉపకోట వచ్చేంత వరకు కూడా కంకణబద్దులై పోరాటం చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.